హలో హాల్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ వరల్డ్. ఈరోజు మనం టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఎగ్ టోస్ట్ చేసుకుందాం. దీని టేస్ట్ సేమ్ మన బేకరీలో దొరికే ఎగ్ పఫ్ లానే ఉంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా కూడా చేయొచ్చు. దీని ప్రిపరేషన్ ఓన్లీ 10 minutes. సేమ్ ఎగ్ పఫ్ టేస్ట్ ఉండే ఈ బేకరీ స్టైల్ ఎగ్ టోస్ట్ని ఎట్లా చేసినో ఇప్పుడు మీకు చూపెడతా. ఒక ప్యాన్ తీసుకున్న, దాంట్లో ఒక 4 చెంచాల ఆయిల్ పోసిన, తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసిన, అట్లనే ఒక కప్పు ఉల్లిగడ్డలు కూడా వేసి కలుపుతా అంటే మా డోర్ బెల్ మోగింది. ఎవరా అని బయటికి పోయి చూస్తే ఏమైంది, కరెంట్ బిల్ వచ్చింది. అందుకనే ఇక్కడ మీకు ఒక ముచ్చట చెప్దాం అనుకున్నా. ఇన్ని రోజులు మనం కరెంటు బిల్ ఎట్లా కట్టినాం, ఫోన్పేలనో, గూగుల్ పేలనో, పేటిఎంలనో గిట్లనే ఆన్లైన్ పేమెంట్ చేసినాం. కానీ ఇప్పటి నుంచి అట్లా చేయరాదు మనకు. ఎందుకంటే వాళ్ళదే ఒక సపరేట్ వెబ్సైట్ ఉన్నది. టీఎస్ వాళ్ళకి సపరేటు, ఏపీ వాళ్ళకి సపరేట్ ఉన్నది. ఆ వాటిలల్లో మాత్రమే మనం కట్టవచ్చు అన్నట్టు. ఆ 2 లింకులు మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, కట్టేటోళ్ళకు. అట్లనే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి కదా అప్పుడప్పుడు. వాళ్ళది వెబ్సైటే కాకుండా మొబైల్ యాప్ కూడా ఉన్నది. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. ఇంకో ఇట్లాంటి మంచి మంచి ముచ్చట్లు తెలవడానికి నా ఛానల్ని ఎంబటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మంచి మంచి వంటలు చేసుకుంటే ఇట్లాంటి ముచ్చట్లు చెప్పుకుందాం, మంచిగా ఉంటుంది. ఇంకో మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇక దీంట్లో కొంచెం పసుపును, కొంచెం ఉప్పు వేసి కలిపిన, అట్లనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపిన. ఇక దీని తర్వాత ఇక లాస్ట్ స్టెప్ అన్నట్టు మన ఆనియన్ కర్రీలా ఏమున్నది, ఇక కొంచెం కారం వేసుకోవాలి, అట్లనే ధనియాల పొడి వేసుకోవాలి, అట్లనే కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. ఇదైతే మస్తు ఇంపార్టెంట్ స్టెప్ అన్నట్టు. చాట్ మసాలాను మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు మీరు. చాట్ మసాలాతోటే మనకు ఆ బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ టేస్ట్ అనేది వస్తుంది అన్నట్టు. సో చాట్ మసాలా కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోగానే ఉల్లిగడ్డ అంతా ఉడుకుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. దీన్ని దించేసుకొని ఇక పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా పక్కన పెట్టుకున్నారు కదా, పక్కన పెట్టుకున్నాక ఇవే మనకు కావాల్సినవి బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి 2 బ్రెడ్ ముక్కలు, ఉడకబెట్టిన ఎగ్గులు, ఇందాక మనం చేసుకున్న ఆనియన్ కూర, కొంచెం కొత్తిమీర, గంతే. ఇక 2 బ్రెడ్లకు మనం ఏం చేయాలంటే బటర్ రాసుకోవాలి. ఇక బటర్ రాసుకుంటుంటే నాకు ఒక ముచ్చట గుర్తొచ్చింది. ఇప్పుడంటే మనకు వాషింగ్ మిషన్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే నా బట్టలకు సబ్బు రుద్దుడు. అది ఎందుకంటే ఇగో బటర్ రాత్తంటే నాకు సేమ్ అదే గుర్తొచ్చింది. ఇక బటర్ రాసుకున్నాక ఇందాక మనం చేసుకున్న ఆనియన్ కర్రీ స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, లేదు తక్కువ చాలు అనుకుంటే కొంచెమే పెట్టుకోండి. తర్వాత ఇక ఎగ్గుని ఇట్లా మధ్యాహ్నం కట్ చేసుకోండి. ఇక 1 ముక్క కావాలనుకున్న వాళ్ళు 1 ముక్క పెట్టుకోండి, లేదు నాకు 2 ముక్కలు కావాలంటే 2 ముక్కలు పెట్టుకోండి. మీ ఇష్టం, మీకు ఎట్లా అంటే అట్లా. ఇక దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఆ కొత్తిమీరను ఉల్లిగడ్డ మీద వేసుకోండి, ఎగ్గుల మీద వేసుకోండి, మీ ఇష్టం. తర్వాత ఇక ఇంకో బ్రెడ్ ముక్కను పెట్టి, మా ఇంట్లో టోస్ట్ ఉన్నది కాబట్టి నేను టోస్టర్లో టోస్ట్ చేసిన. అయ్యో టోస్ట్ లేదు కదా అని రంది పనకుండ్రి. మన ఇంట్లో నార్మల్గా మనం దోశలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద ఫస్ట్ 2 బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకోండి, బటర్ రాసుకొని. ఫ్రై చేసుకున్న తర్వాత దాని మీద ఆనియను, ఎగ్గు పెట్టుకుంటే మీకు సేమ్ ఇట్లనే ఉంటుంది. ఇదైతే తిని చూడుండ్రి, సేమ్ మనం బేకరీలో ఎగ్ పఫ్లు తింటుండే కదా, సేమ్ అట్లనే ఉంటుండే. నేను తిన్నప్పుడైతే ఒక్క ఎగ్ పఫ్ 3 రూపాయలు ఉంటుండే. ఇప్పుడు అది 10, 15, 20 దాకా పోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎట్లున్నదో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మంచి మంచి ముచ్చట్లు చెప్పుకుందాం, మంచి మంచి వంటలు చూద్దాం. ఉంటా మరి.